ఈరోజు ర్యాపిడో ఉంది, మీరు చూశారు. ఆ ర్యాపిడో వ్యవస్థాపకులు ఇక్కడ ఈ జిల్లా అతను వాళ్ళ తండ్రి నిజామాబాద్కు మైగ్రేట్ అయ్యాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండేవాడు. నేను చెప్పిన విషయాలన్నీ వినేవాడు. కొడుకు ఐఐటి చేశాడు. అవన్నీ విన్న తర్వాత వెరీ సింపుల్ సొల్యూషన్ మీరు చూశారు. అతను చేసిన పని మీరు చూస్తే దేశంలో ఉండే ఆటోలు కానీ మోటార్ బైకులు కానీ ఇవన్నీ కూడా ఊబరైజేషన్ ద్వారా ప్రయాణ సౌకర్యం చేశాడు. ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చాడు. చంద్రబాబు గారిని కలిసినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. తను ఎప్పుడు ఆలోచించేది ఎప్పుడు తెలుగు వాళ్ళని ప్రపంచం మ్యాప్ మీద ఎలా పెట్టాలి అని. ఆ మాట విన్నప్పుడు ఈవెన్ ఐ థాట్ ఆయన అలా ఆలోచిస్తుంటే నేను ఏమైనా ప్రయత్నం చేసి తెలుగు వారి పేరు మొత్తం భారతదేశం మొత్తం ఎట్లా